ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. మార్చి 2026 మాస ఫలితాల్లో ఉన్నాం. అలాగే చాలామందికి కన్ఫ్యూజ్, మార్చి 19 నుంచే మనకి ఉగాది ప్రారంభం కదా, మరి ఆ సమయం ఏ సమయం క్యాలెండర్ ఎలా ఉంది అంటే కొత్త సంవత్సరంలో 2 వారాలని కలుపుకొనే ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. అంటే గురుడు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజగ్రహాలు ఎక్కడ చెప్పే ప్రయత్నం. మనము మార్చి మాసంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశికి మార్చి నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపుగా పరాభవనామ సంవత్సరంలో కొంత రోజులు, అలాగే విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని రోజులు కలుపుకొని మీకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మీకు ఇస్తున్నటువంటి ఫలితాలు ఇవి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాల్నే కలిగించే ప్రయత్నం కనబడుతోంది. దాదాపుగా వీరికి 1వ వారం, 2వ వారం, 3వ వారంలో ఉద్యోగ లాభం, విద్యాలాభం, వివాహ యోగం, సంతాన లాభం, 4వ వారంలో మాత్రమే సామాన్య ఫలితాలు కనబడుతోంది. జాగ్రత్త. అంటే నెగిటివ్ ఏం లేదు. సో మొత్తం మీద ఏ తర్వాత పాత సంవత్సరం ఎండింగ్లోనూ కొత్త సంవత్సరంలో కూడా మీకు ప్రారంభంలో మీకు నష్టమే కనిపించట్లేదు. తప్పకుండా మంచి పురోగతి కనపడుతోంది. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాన్ని పొందుకోవడం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలమైన శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన స్థితి. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, విడిపోయినటువంటి బంధాలు మళ్ళీ అనుకూలంగా మారేటువంటి అదృష్ట యోగంగా చెప్పవచ్చు. సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం, జరిగినటువంటి గ్రహపాటుని, పొరపాటుని సరిదిద్దుకోగలిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో పురోగతి అంటే మంచి పదవి లభించడం, కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం, సినిమా రంగంలో దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటీనటులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే 4వ వారంలో తొందరపడతనము, అవివేకము, నేనే కరెక్ట్ అనుకోవడం, సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొన్ని పనులు ఆలస్యం అవడం, కొన్ని పనులు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే అతి సర్వత్రా వర్జయేత్. అదేంటంటే నెగిటివ్ లేదన్నారు, మన నెగిటివ్ చెప్తున్నారు. ఈ యొక్క ప్రభావం మీలో ఉంటే, ఈ తత్వం మీలో ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమము. అంటే జాగ్రత్తగా ఉంటూ వెనక ముందు ఆలోచించి 4వ వారంలో ముందడుగు వేస్తే లాభం. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కూడా మంచి లాభాలు, తప్పకుండా ప్రమోషన్ పొందుకోవడం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించవచ్చు. ఈ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. విద్యార్థికి విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, స్టాండర్డ్ పరీక్షల్లో మంచి విజయం ఖాయము. అనుకున్నటువంటి విద్యా పరిపూర్ణత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, కుటుంబ పరంగా వైవాహిక ఆనందం, పెద్దలు నిశ్చయించిన వివాహం జరిగే అవకాశాలు, ప్రేమ వివాహం కూడా పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, విదేశాలకు కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన శుభ జీవనం, విదేశాల స్వగృహ ప్రాప్తి, స్వదేశంలో కూడా స్వగృహ ప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, మంచి మాట తీరు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇటుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేసేవారికి, ఈవెంట్స్ కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, కళాకారుల, క్రీడాకుల మంచి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, భాగస్వామి వ్యాపారంతో మంచి అదృష్ట యోగాలు, అనుకున్నటువంటి వ్యాపార లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయము, వాహన యోగము, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యము,
కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకున్నటువంటి పనులలో మంచి పరిపూర్ణత పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు. రోగనాశనం, రుణవిమోచనం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యవంతులే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, సంతానం, అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకునే మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.